40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయంటూ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ ఎండలైతే బాగా ఉన్నాయి. వాటర్ తీసుకోండి, వాటర్ మెలన్ తీసుకోండి, సో ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి, మజ్జిగ తాగండి. సో ఎక్కువ వాటర్గా ఉండే ఏవైనా కూడా లిక్విడ్స్ తీసుకోండి. సో తెలంగాణలో అయితే బాగా ఎండలున్నాయి. సో అఫ్కోర్స్ వేరే రాష్ట్రాలలో కూడా, వేరే జిల్లాలలో కూడా బాగా ఉన్నాయి ఎండలు. తెలంగాణలో ఎండలు 40 నుంచి 42 వరకు ఉన్నాయన్నమాట. ఎండాకాలం రాకముందే బాగా ఎండలు అనేటివి పెరిగిపోయాయి. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. వడగాలుల ప్రభావం కూడా బాగా అధికంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎండలకు వెళ్ళేటప్పుడు హెడ్ మీద క్యాప్ లేకపోతే క్లాత్ ఏదో ఒకటి వేసుకొని, అంబ్రెల్లా కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళండి. ఊరికే అలా వెళ్ళకండి. ఎందుకు అనంటే ఎండ బారిన పడి వడదెబ్బ తగులుతుంది కాబట్టి. సో హైదరాబాద్లో అయితే కొన్ని జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. జై హింద్. చందు గారు హాయ్ హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ చందు గారు. ప్లీజ్ కొంచెం యాక్టివ్గా ఉండండి కామెంట్ సెక్షన్లో. గోపాల్ యాదవ్ గారు ఉన్నారా? లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు గారు, థ్యాంక్ యూ. హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్ క్రీమ్తో పాటు గంజాయి బాల్స్ విక్రయిస్తున్న ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు చేసుకుంటారు. లోయర్ దూల్పేటలోని మల్చీపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్లో సిల్వర్ కోటెడ్ బాల్స్లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ ఐస్ క్రీమ్ విక్రయించే సత్యనారాయణ సింగ్ గంజాయితో వీటిని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి, బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. ప్రతిదీ కూడా అసలు దేంట్లో ఏం పెడుతున్నారో అస్సలు అర్థం అవ్వట్లేదు అన్నమాట. మరీ మనీ కోసము జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో మీరు ఏదన్నా కొనుక్కునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొన్నటి వరకు కూడా చిన్న కేకులలో పిల్లలకి సమ్ డ్రగ్ పెట్టేసి ట్యాబ్లెట్ అమ్ముతూ ఉండేవాళ్ళు. అదొక న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటో ఈ ఐస్ క్రీమ్లో ఈ గంజాయిలు పెట్టేసి అమ్ముతున్నారు. కాస్త చూసి కొనుక్కోండి, ఏం కొనుక్కున్నా కూడా. ఇదైతే తెలిసే చేస్తున్నారు. సో తెలిసే కొనుక్కుంటున్నారు కూడా. అలాంటి వాళ్ళ కోసమే తయారు చేస్తున్నట్లున్నారు. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి చేతిలో డబ్బులన్నీ పాడు చేసుకోకండి. లైఫ్ చాలా ఉంది, ఇంకా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఏ రకంగా అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో
అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకైతే అది